హలో ఫ్రెండ్స్, ఐఎమ్ యశస్వి. ఈరోజు నేను మీకు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. లాస్ట్ వీడియోలో నేను యూఆర్ఎల్ షార్టన్ చేసి ఎలా ఎర్న్ చేయాలో చూపించాను. ఈ వీడియోలో ఆన్లైన్లో చిన్న చిన్న టాస్క్లు ఉంటాయన్నమాట. అవి చిన్న చిన్న టాస్క్లు చేసి ఎలా మనీ ఎర్న్ చేయాలో చూపిస్తాను. దానికి మీరు ఒక సైట్లో రిజిస్టర్ అవ్వాలి. microworkers.com అనేసి ఒక సైట్ ఉంటుంది, అందులో రిజిస్టర్ అవ్వాలి. ఇది యూఎస్ బేస్డ్ సైట్. సో మీరు రిజిస్టర్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, లాగిన్ అయ్యాక మనకి చేయాల్సిన టాస్క్లు ఉంటాయి. ఏమేమి టాస్క్లు ఉంటాయి, అవైలబుల్ జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తారన్నమాట వాళ్ళు. సో మీకు ఏ జాబ్ నచ్చితే దాన్ని చేయొచ్చు. దాన్ని చేస్తే మీకు మనీ వేస్తారనమాట మీ అకౌంట్లో. ప్రతి మెంబర్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. మీరు నిక్ నేమ్ అంతా చేంజ్ చేసుకోవచ్చు, మీ లాగిన్ ఐడి, యూజర్ నేమ్. సో చూడండి, ఇక్కడ నేను ఎర్న్ చేసింది ఇంతవరకు $5.23 ఎర్న్ చేశాను. ఇవన్నీ నేను చేసిన జాబులన్నీ ఇక్కడ చూపిస్తారు. టాస్క్ ఐ ఫినిష్డ్ అనేసి బేసిక్ టాస్క్స్ చూడండి. ఇవన్నీ నేను చేసిన టాస్క్లు అనమాట. సో నాకు ఇంకా కొన్నిటికి పేమెంట్ రాలేదు. గ్రీన్ మార్క్లో ఉన్నవన్నీ పేమెంట్ అనమాట. పేమెంట్ సక్సెస్ఫుల్లీ. ఇది ఎక్స్ అనేదేమో నాట్ పెయిడ్ అండ్ నాట్ సాటిస్ఫైడ్. మనం చేసిన జాబ్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు మనీ మనకు వేస్తారు, లేదంటే వేయరు అన్నమాట. సో ఇవన్నీ పెండింగ్లో ఉన్నవి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక ఈ జాబ్స్లోకి వెళ్ళండి. ఈ జాబ్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఉంటాయి మీకు డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఒక జాబ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐపోల్ సైన్ అప్ అండ్ బోనస్. మ్యాక్సిమం అన్నీ సైన్ అప్ అవ్వడము, యాడ్స్ చూడడము ఇలాంటివే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీనికోసం ఒక జీమెయిల్, ఏదో ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఆర్ యాహూ, హాట్మెయిల్, ఎనీథింగ్. ఇవేంటంటే ఎక్కువ జంక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, రిజిస్టర్ అవుతూ ఉండాలి, మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో మీరు ప్రొఫెషనల్ కానీ ఏదైనా పర్సనల్ ఈమెయిల్ యూస్ చేస్తున్నారనుకోండి, ఆ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే ఎక్కువ జంక్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో మీరు దీనికోసమే ఒక సైట్ ఈ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఈజ్ బెటర్ అనమాట, ఎక్కువ అదే క్రియేట్ చేసుకోండి. సో వీడి జాబ్ ఇచ్చాడు, చూద్దాం అదేంటో. సైన్అప్, సింపుల్ సైన్అప్ అంట. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ వర్కర్స్, మనం ఏం చేయాలో చెప్తాడు. ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని మనం పోదాం, ఈ యూఆర్ఎల్కి వెళ్దాం. లెట్ us go to this. చూడండి, మ్యాక్సిమం రిజిస్టర్ అయ్యేవే ఉంటాయి. చూడండి, ఇవి సైన్ అప్ అవ్వడము, వి లైక్ టు వే యూ థింక్, ఓకే, ఎనీథింగ్, అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సైన్ అప్ అవ్వడం, ఇలా చేయడమే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒక ఐడి క్రియేట్ చేసుకొని చేయండి. సో ప్రూఫ్స్ అనమాట. మనం టాస్క్ చేసిన తర్వాత వాడు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మనం కొన్ని ప్రూఫ్స్ ఫాలో చేయాలి వాడికి. ఎలాంటివి? మిడిల్ ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, మనకు యాక్టివ్ అయిన తర్వాత ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ అలా ఇవ్వడం, ఫెసిలిటీ ఉంటాయి అనమాట. సో అంత చేస్తే మనకి ఎంత ఇస్తాడంటే 10 cents ఇస్తాడు. సో మీరు డైలీ ఒక 1 hour నెట్ మీద స్పెండ్ చేశారనుకోండి, దీని మీద ఆటోమేటిక్గా మీరు పర్ మంత్ మీరు ఒక $10-15 ఎర్న్ చేయొచ్చు. ఒకటి అటు ఇటుగా $1,050 మీరు ఎర్న్ చేయొచ్చు, ఒక $20 అలా. సో మనం చేసిన అవన్నీ ఇక్కడ ఉంటాయి. టాస్క్ ఫినిష్డ్ అనే దాంట్లో ఉంటాయి. సో ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేమెంట్ ఉంటుందంటే ఓకే వెళ్ళాలి. విత్డ్రా ఆప్షన్కి మీరు వెళ్తే ప్లేస్ న్యూ విత్డ్రాల్ రిక్వెస్ట్. ఇది నా కరెంట్ బ్యాలెన్స్ అనమాట. సో నేను ఎర్న్ చేసింది $5.23 చేశాను. కొన్ని పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, ఎలా కొన్ని విత్డ్రా చేసుకోవాలో ఉంటాయి. ఈ 3 అనమాట విత్డ్రాల్ మెథడ్స్ అనమాట. ఇక్కడ 3 యూఎస్ఏ యూజర్స్ ఓన్లీ ఇది ప్రొవైడ్, ఇది అవుతుంది, యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనీ బుక్కర్స్ అంట, ఇవి మనకి కాదు. పేపాల్, ఇవి మనకి తెలిసి మనకు పేపాల్ జనరల్గా యూస్ చేస్తాం ఇండియన్స్ అందరూ. జనరల్ పేపాల్ ఈ ఉండాలి అంటే ఎంత 1.50 ఫీ ఉండాలి, 7 ఫీ అమౌంట్ ప్లస్ ఫీ 7.5% ఫీ ఉండాలి. సో అంత ఎప్పుడు వస్తుందంటే మనీ అటు ఇటుగా $10 చేశాక మీకు అంత మనీ వస్తుంది. 9.5
So ఇక్కడ you can place a request and if you balance it through $9 plus fee. So అంటే అటు ఇంకా $10 ఉంటే మనీ వస్తుంది అనమాట. ఇటు నేను విత్డ్రా చేయాలంటే ఇంకో $5 రావాలి, $4.8 రావాలి. $4.8 వస్తే నేను విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు ఆ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో మీ రిక్వెస్ట్ పెట్టే క్రియేట్ ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ అంటే మెయిల్ ఇస్తే రిక్వెస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. సో వాడు మన పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అంతే. ఇట్స్ చాలా జెన్యూన్ సైట్ అనమాట. ఆల్ ఓవర్ చాలా మంది యూస్ చేయాలా ఉంటారు సింపుల్ టాస్క్ల కోసం. మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ మీ బ్లాగ్స్ కానీ లైక్స్ కానీ పేజ్ యూస్ ఎక్కువ రావాలనుకోండి, మీరు పోస్ట్ చేయొచ్చు. ఎలా అది ఇంకో వీడియో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ ఒక పేజ్ క్రియేట్ చేస్తారు, దానికి లైక్స్ రావాలనుకోండి, సో మీరు చేయొచ్చు. మీరు జాబ్స్ పోస్ట్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ జాబ్ అని కూడా ఉంటుంది. నేను అసలు చూశాను బట్ ఇప్పుడు దొరకట్లేదు. సో నో ప్రాబ్లం, నేను మళ్ళీ ఇంకో వీడియో నేను వర్క్ చేసి వీడియో పెడతాను. సో ఒక ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చిందని లైక్ కొడితే అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఆన్లైన్లో మైక్రో వర్కర్స్ యూస్ చేసి ఏం చేసుకుంటారు నేను అనుకుంటున్నాను మనీ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.